బసవల పూజ ముఖ్యాంశాలు. 1. కాలం. సాధారణంగా శ్రావణ మాసంలోనే జరుపుకుంటారు. కొందరు ప్రాంతాల్లో దీన్ని వేరే రోజున కూడా జరుపుతారు. 2. ప్రధాన ఉద్దేశం ఎద్దులను దేవతల వాహనాలుగా భావించి పూజించడం. రైతులకు వ్యవసాయంలో ఎద్దులు ప్రధాన సహాయకులు కావడంతో వారికి కృతజ్ఞతగా ఈ పూజ చేస్తారు. 3. పూజ విధానం. ఎద్దులను స్నానం చేయించి అలంకరించడం, కొమ్ములకు రంగులు పూసి, గంటలు, రిబ్బన్లు కట్టడం, హారతులు పెట్టి, పాలు, పిండి వంటలు నైవేద్యంగా ఇవ్వడం, ఎద్దులను ఊరంతా ప్రదర్శనగా తిప్పడం. 4. నైవేద్యం. పిండి వంటలు, చక్కెర కలిపిన ఆహారం, పాలు. 5. ప్రాధాన్యం. వ్యవసాయంలో ఎద్దుల పాత్రను గుర్తించడం, జంతువుల పట్ల ప్రేమ, కృతజ్ఞతను చూపించడం, రైతుల జీవనాధారం పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం. కుడి చూపుడు వేలు. మొత్తంగా చెప్పాలంటే పొలాల పండుగ సమానము పిల్లల ఆయుష్ ప్లస్ పంటల రక్షణ కోసం. బసవల పూజ సమానము వ్యవసాయానికి తోడ్పడే ఎద్దులకు గౌరవం ఇవ్వడం కోసం. పండుగ ఉద్దేశ్యం. పొలాల పండుగను ప్రధానంగా వర్షకాలంలో పశువులకు, ముఖ్యంగా ఎద్దులకు విశ్రాంతి ఇవ్వడానికి, వాటిని అలంకరించి పూజలు చేసి కృతజ్ఞత తెలియజేయడానికి జరుపుకుంటారు. 2. పండుగ సమయం. ఈ పండుగ శ్రావణ మాసంలో వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జరుపుకుంటారు. 3. పశువుల ప్రాముఖ్యత. రైతు జీవితంలో ఎద్దులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పొలం దున్నడం, బండ్లు లాగడం, రవాణా మొదలైన పనుల్లో ఎద్దులు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రోజున రైతులు వాటిని స్నానమాచరింపజేసి అలంకరించి పూజలు చేస్తారు. 4. బసవల పూజ. బసవ ఎద్దును శుభ్రం చేసి పూలతో, రంగులతో అలంకరించి కొమ్ములకు రంగులు వేస్తారు. తరువాత దీపాలు వెలిగించి పూజ చేస్తారు. 5. సాంప్రదాయాలు. గ్రామాల్లో ఎద్దులను గంగిరెద్దుల మాదిరిగా అలంకరించి ఊరంతా తిరుగుతారు. పొలాల్లో పశువుల కోసం ప్రత్యేకంగా నైవేద్యాలు పెడతారు. రైతులు పంటల పట్ల, పశువుల పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతను తెలియజేస్తారు. 6. అర్థం. ఈ పండుగ రైతు జీవితంలో పశువుల ప్రాధాన్యతను, ప్రకృతితో మనిషి అనుబంధాన్ని తెలియజేస్తుంది. కుడి చూపుడు వేలు. మొత్తం మీద పొలాల పండుగ అనేది రైతు జీవన విధానానికి, పశువుల పట్ల ప్రేమ, గౌరవానికి ప్రతీక. రైతు జీవితంలో ఎద్దులు అత్యంత ముఖ్యమైనవి. పొలం దున్నడం, విత్తనం వేయడం, రవాణా పనులు, పోలీ పనులు ఎద్దుల సహాయంతోనే జరుగుతాయి. ఈ కారణంగా పశువులను దేవతల మాదిరిగా భావించి పూజించడం మన సంప్రదాయంగా మారింది. పండుగ రోజున ఎద్దులకు ఉదయం స్నానం చేయించి, శరీరానికి నూనె రాసి, కొమ్ములకు రంగులు అద్దుతారు. పూలతో అలంకరించి, గంటలు కట్టించి అందంగా తీర్చిదిద్దుతారు. అనంతరం వాటిని పూజించి నైవేద్యాలు సమర్పిస్తారు. కొన్ని చోట్ల ఎద్దులను ఊరంతా ప్రదర్శనగా తీసుకువెళ్తారు. ఈ పండుగలో ప్రధాన భావం ఏమిటంటే రైతు జీవితానికి తోడ్పడే పశువుల పట్ల కృతజ్ఞత చూపడం, ప్రకృతితో మానవుడి అనుబంధాన్ని తెలియజేసే సాంప్రదాయ ఉత్సవం ఇది. కుడి చూపుడు వేలు. మొత్తానికి పొలాల పండుగ మనకు పశువుల పట్ల ప్రేమ, గౌరవం, ప్రకృతి పట్ల కృతజ్ఞత అనే విలువలను నేర్పుతుంది.